హలో గైస్, వెల్కమ్ టు పిల్లబచ్చు డిస్కషన్స్. ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో ఒక సిరీస్ కోసం. ఈ సిరీస్ పేరు లెట్స్ రీవిజిట్ ద పాస్ట్ అని ఇప్పుడే అనుకుంటున్నాం. ఇంకేమైనా బెటర్ పేరు ఉంటే కామెంట్స్లో పెట్టండి. కానీ ఈ సిరీస్లో నేను చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇంకా వెంకటేష్ గారు అన్ని పాత సినిమాలు చూసి రివ్యూస్ ఇస్తాను. సో ఎందుకురా ఈ సిరీస్? ఎందుకంటే నేను ముందు అన్ని పాత సినిమాలు చూడలేదు. సో ఒకసారి చిరంజీవి గారు లాగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. చిరంజీవి గారు వెల్ రెస్పెక్టెడ్ యాక్టర్. టీ5లో అందరూ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ ఇది అని చెప్తున్నారు. కానీ ఇదేం డిస్రెస్పెక్ట్ కాదు. నేను అదంతా చూడలేదు. నేను సినిమాలు చూసి ఖైదీ 150, చిరంజీవి తర్వాత స్టాలిన్ ఇంకా ఖైదీ 150, శంకర్ వాళ్ళ చూసా. సో చిరంజీవి తర్వాత చూసా. అంత అసలు ఈయన అంత రెస్పెక్ట్ ఎందుకు అని నాకు అర్థం కాలేదు చిన్నప్పుడు, ఇంకా ఈ రీసెంట్గా అర్థం కాలేదు. సో అందుకే ఈ సిరీస్ కొంచెం సినిమాలు చూసి చిరంజీవి ముందు చూసి అండర్స్టాండ్ చేయాలి. ఆయన్ని ఎలా అంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా, ఆయన ఎలా అంత మంచి యాక్టర్ అసలు ఎలా చేశారు పాత టైంలో. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారే, నేనేం చిరంజీవి గారు టార్గెట్ ఏం చేయట్లేదు, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ లాగా ఉంటున్నాను. సో అందుకే చెప్తున్నా, నాకు చిరంజీవి గారు అంత గుడ్ ఇమేజ్ లేదు. సో అంటే ఎప్పుడైనా చూస్తే గ్రేస్ మాస్ డాన్సు, కానీ నిజమైన యాక్టింగ్ లేదు అని నాకు అనిపిస్తుంది. సో అందుకే ఈ పాత సినిమాలు చూస్తున్నా. సో అందుకే కూడా టాప్ టు బాటమ్ అంటే ఇప్పుడు బోధాశంకర్ లేటెస్ట్ కదా, అది పైన నుంచి కింద దాకా వెళ్తున్నా. సో నా ఫస్ట్ మూవీ తెలియదు, కానీ చూసి ఒపీనియన్ తెచ్చి ఐ హోపింగ్ చిరంజీవి గారికి నాకు ఉంది బ్యాడ్ ఇమేజ్ గుడ్ ఇమేజ్ లాగా అవుతుంది అని నేను హోప్ చేస్తున్నా. అందుకే ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో మనం ఫస్ట్ చిరంజీవి గారే చేస్తున్నాం. సో రేపు అందరివాడు చూస్తా, అందరివాడు తర్వాత రివ్యూ వస్తా, ఇంకా ఆ తర్వాత అంజీ. సో అలాగే వెళ్తున్నా. సో ఫస్ట్ చిరంజీవి గారు, తర్వాత బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తెలీదు, కానీ ముందు చిరంజీవి గారు రివ్యూస్ వస్తాయి. సో అంతే గైస్, ఇది మన సిరీస్. ఐ హోప్ ఇట్స్ గుడ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మళ్ళీ మన ప్రైమరీ పర్పస్ ఏంటంటే, ఈ సీనియర్స్ నాకు అంత గుడ్ ఇమేజ్ లేదు. సో ఆ గుడ్ ఇమేజ్ రావాలంటే అన్ని పాత సినిమా చూడాలి. సో అదే చేస్తున్నాం. మీరు కూడా ఈ జర్నీలో జాయిన్ అవుతే కొంచెం హ్యాపీనెస్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా ట్విట్టర్ కూడా లైక్, షేర్, ఫాలో చేయండి. సో థ్యాంక్ యూ గైస్. రేపు షో ఉంది. సో ట్యూస్డే రివ్యూ వస్తుంది అందరి వాడు. ఇంకా దాట్స్ ఇట్. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.